హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి భోజనం. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో నేను షేర్ చేశాను కదా, మనకి బల్క్ ఆర్డర్ వచ్చింది, ఒక సెలబ్రిటీ ఆర్డర్ చేశారు అని. దాని గురించి అప్డేట్స్ రేపటి ఫుల్ వీడియోలో అనేది పెడతాను. చూడని వాళ్ళైతే ఇంకా పార్ట్ 1 చూడండి. అండ్ ఈరోజు మన క్లౌడ్ కిచెన్లో ఎట్ ఏ టైం మనము బల్క్ ఆర్డర్ ఒక చిన్న మినీ ఆర్డర్ అయితే చేశాము. అసలు అలా ఆర్డర్ వచ్చినప్పుడు నేను స్విగ్గీ జొమాటోని ఎలా మేనేజ్ చేసుకుంటాను, డైరెక్ట్ ఆర్డర్స్ని ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూస్తూ మాట్లాడుకుందాం, ఓకేనా? ఒకసారి రండి. చేపల పులుసు చూసారా? తుక తుక ఎంత బాగా ఉడుకుతుందో. ఇది వచ్చేసి నా స్టైల్ చేపల పులుసు అండి. నేను ఎలా చేస్తాను అంటే, వెనక్కి వెళ్ళమ్మా. ఈ చేపల పులుసు నేను ఎలా చేస్తాను అంటే, ఫస్ట్ వచ్చేసి ఆంధ్ర వాళ్ళు నాకు తెలిసి మా ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే ఇలానే చేస్తారు. మాది పక్కా విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి. ఈ చేపల పులుసు నేను ఎక్కడ చేర్చుకున్నానంటే అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. మామూలుగా చేపకు వచ్చేసి నీట్గా శుభ్రం చేసేసుకొని దానికి ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెం నూనె వేసి ఆ నూనెలో ఎర్రగడ్డ వేపాలి. వేపిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసి వేపుకొని చేప ముక్కలు వేసి కొంచెం ఉడికిన తర్వాత వెంటనే చింతపండు పులుసు పోయాలి. ఎంత చింతపండు పులుసు పోయాలనుకుంటున్నారా? ఆ చేప ముక్కలు అనేది మునిగేంత వరకు అండి. పోసి ఒక మీడియం మంట మీద పొయ్యి మీద పెట్టి వెళ్ళి దాంట్లో ఒక మసాలా నూరాలి. మసాలా ఎలా నూరాలంటే ధనియాలు కొంచెం, చెక్క మొగ్గ లవంగాలు కొంచెం ఇలాచి ఇవన్నీ వేసి కొద్దిగా మెంతులు కొంచెం ఒక 1/2 స్పూను మెంతులు, ఒక 1 టేబుల్ స్పూను మిరియాలు వేసి గోరువెచ్చగా చేసి మంచిగా పౌడర్ దంచుకొని అది తెచ్చి దీంట్లో వేసి మొత్తము మసాలా వేసినాక ఒక 10 నిమిషాలు ఉడికియాలి. మసాలా వేయకముందు ఒక 7 నిమిషాలు ఉడికియాలి. మొత్తం ఒక 15 నిమిషాలు చింతపండు పులుసులో ఆ మసాలా గ్రేవీలో చేపల పులుసు ఉడికితే ఉంటుందండి టేస్ట్ ఆసము. అసలు కతక్కన ఉంటుంది అంటారు చూడండి, అంటే టేస్ట్ బాగుంది అని చెప్పడాన్ని అట్లుంటుంది అనమాట. ఈ చేపల పులుసు మీరు చేసుకొని తినండి. ఇన్ కేస్ అయ్యో మనం చేసుకోలేము అంటే మన క్లౌడ్ కిచెన్ ఉంది కదా, సండే రోజు స్పెషల్లీ సాటర్డే రోజే ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి, హ్యాపీగా చేసి పంపిస్తాను. అండ్ ఇక్కడైతే ఇంకొకటి ఏం చేస్తున్నానంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం చికెన్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఇది ఇంకా ప్రాసెస్లో ఉందండి. ఉదయం లేచినప్పటి నుంచి నేను ఇంకా చేస్తూనే ఉన్నాను, ఓకేనా? పదండి. వెజ్ ఆర్డర్ అండి. ఏమేమి ఉందో తెలుసా? వైట్ రైస్, సాంబారు, పప్పు, మసాలా వంకాయ, పూర్ణం బూరె, వడ, బెండకాయ పచ్చడి, కారం పొడి, ఇంకేముంది దగ్గర 14 నుంచి 15 ఐటమ్స్ అనేది ఆర్డర్ చేశారు. అయితే ఇవన్నీ కూడా మనం వాళ్ళకి బడ్జెట్లో చేసి ఇచ్చామండి. ఎందుకంటే మన మెనూలో ఉన్న ప్రైజెస్ కంటే బల్క్ ఆర్డర్ ఉన్నప్పుడు కొంచెం ప్రైజెస్ అనేది చేంజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇవి మన లోగోస్ అందరికీ తెలుసు కదా, మనం స్విగ్గీ జొమాటోలో కూడా పార్ట్నర్ ఉన్నామండి. అయితే ఈ మధ్య స్విగ్గీ జొమాటోలో ఏమంటున్నారంటే ఓకే మనకి స్విగ్గీ జొమాటోలో టైం ఎక్కువ ఇవ్వదండి. ఒక 2-3 రెసిపీస్ ఇచ్చారనుకోండి, ఒక 15 నిమిషాలలో చెయ్యాలి. అదే దమ్ బిర్యానీ అలాంటిది అనుకోండి, ముందు చేసి పెడితే ఏమవుతుంది, ఫుడ్ వేస్టేజ్ అవుతుంది. అలా అని ఆ పర్టికులర్ టైంలో చేయలేము. కాబట్టి నేను డైరెక్ట్ కస్టమర్స్ నాకు కాల్ చేసినప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఫస్ట్ నాకు కాల్ చేసి నేను కుక్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ స్విగ్గీ జొమాటో ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత మీరు దాంట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్డర్ ప్రిపరేషన్కి నాకు టైం ఉంటుంది కదా. అలా అదే దూరం ఉన్న వాళ్ళేమో డైరెక్ట్ ఆర్డర్ చేసుకుంటున్నారండి. డైరెక్ట్ ఆర్డర్ ఒక్క పర్సన్ చేసుకోవడం కంటే 3-4 కలిసి చేసుకుంటే మంచి ఎమ్మీ టేస్టీ ఫుడ్ హెల్తీగా చేసి అనేది పంపిస్తాను. ఈరోజు మనం ఒక 15 మందికి ఆర్డర్ చేస్తే మన హాల్ ఇలా అయిపోయింది. కిచెన్ చూసారు ఎలా గందరగోళం ఉందో. సో ఇలా అయినప్పుడు మనం బయట అనుకోండి కమర్షియల్ పర్పస్ అనుకోండి క్లీన్ చేయడం లేట్ అవుతుంది. కానీ మన క్లౌడ్ కిచెన్స్లో ఆప్షన్ ఉండదు. అండ్ అదే నా వంటగది కాబట్టి ఇక నేను ఏం చేస్తా, వెంటనే వెళ్ళి క్లీన్ చేసేసుకుంటానండి. క్లీనింగ్కి చాలా టైం పడుతుంది. ఓకే, ఇంకా కొంతమంది ఏంటంటే క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలి చెప్పండి అంటున్నారు. ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. మీరు ఒకసారి ఛానల్లో ఉన్న ఈ ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియోస్ ఎక్కువ లేదు కాబట్టి మీకు ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు జొమాటో స్విగ్గీని
ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు. వీటన్నిటి గురించి నేను ఒక Q&A వీడియో చేస్తాను, దాంట్లో అయితే చూడండి, ఓకేనా? ఎందుకంటే మీ డౌట్స్ ఒక్కొక్కరు డిఎమ్స్ చేసి కామెంట్ చేసి అడగడం కంటే అందరు కలిసి అన్ని డౌట్స్ ఒకే వీడియోలో నేను క్లియర్ చేశాను అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది కదా నా గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి. వీడియోని చూశారు కదా, సో ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనము క్లౌడ్ కిచెన్ ఎలా రన్ చేసాము, ఎలా రన్ చేస్తే సక్సెస్ అవుతాము, స్మాల్ బిజినెస్లో ఉండే స్ట్రగుల్స్ ఏంటి, ఈ విషయాలన్నీ నేను షేర్ చేస్తాను, ఓకేనా? అండ్ బొటిక్ బిజినెస్లో కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ ఫ్యాన్సీ 1 గ్రామ్ జ్యువెలరీలో. వీటి గురించి కూడా ఏమైనా టిప్స్ కావాలంటే నన్ను అడగండి, నేను కంపల్సరీగా హెల్ప్ చేస్తాను. అండ్ వీడియోని మీరు పర్టికులర్గా చూస్తూ ఉంటే ఈ టిప్స్ తెలుసుకోవచ్చు. ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ 2 monthsలో మీరు కూడా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకొని మన అవసరాలకి కావాల్సినంత మనీ మనం ఎర్న్ చేసుకోవచ్చు అండి, మన ఇంటిని పిల్లల్ని చూసుకుంటూ. ఎందుకంటే అందరం బయటికి వెళ్ళి వర్క్ చేయలేము, అలాంటప్పుడు ఇలాంటి స్మాల్ బిజినెస్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎవరైనా అనుకుంటారు ఏముంది లేండి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తాము, వస్తే లాభం వస్తుంది, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఎక్స్పీరియన్స్ అనేది రాకూడదండి. రాకూడదు మీన్స్ ఆ బిజినెస్లో లాస్ అనేది రాకూడదు. ఇన్ కేస్ లాస్ వచ్చినా కూడా ఆ లాస్ని మనం రికవరీ చేయగలమా, చెయ్యలేమా? ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లు పెట్టి చాలామంది అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారండి. నాకైతే ఒక్కొక్కళ్ళు మా హస్బెండ్ ఇలా బిజినెస్ పెట్టి తీసేసామండి, ఏంటి కర్రీ పాయింట్ పెట్టి తీసేసాము, ఫాస్ట్ ఫుడ్ పెట్టి తీసేసాము, మాకు 3 లక్షలు నష్టం వచ్చింది, 4 లక్షలు నష్టం వచ్చింది అని చెప్పి బాధపడుతున్న ఆడవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. నిజమే, ఏ ఇబ్బందులైనా తట్టుకోవచ్చు కానీ ఫైనాన్షియల్ ఇబ్బందులు అయితే తట్టుకోలేమండి. కాబట్టి బిజినెస్లో దిగే ముందు నా సజెషన్ ఏంటంటే ఆల్రెడీ ఆ బిజినెస్ చేస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది తీసుకొని స్మాల్ అమౌంట్లో అనేది మీరు ఆ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మనం ఇన్ కేస్ నష్టపోయినా కూడా మనము గెట్ ఇన్ అవ్వగలుగుతాము, మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇదే మిస్టేక్ చేశానండి ఒక 2 years బ్యాక్. దానికి నేను ఎలా సఫర్ అవుతున్నాను అని నెక్స్ట్ వీడియోస్లో నేనైతే మీకు షేర్ చేస్తాను. మంచి మంచి ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ మన ఛానల్లో షేర్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్ మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది నలుగురికి వెళ్తుందండి, నలుగురికి యూజ్ అవుతుంది. అంటే ఇలా మనం ఫుడ్ బిజినెస్ చేయాలి, క్లౌడ్ కిచెన్ రన్ చేయాలి, పికిల్స్ బిజినెస్ చేయాలి అన్నప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచే చేయొచ్చండి. దీనికి మనం కొత్త ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, నలుగురికి యూజ్ అవుతుంది. మీకు ఏముందండి, ఆ షేర్ చేస్తే మీకు ఎలాంటి డబ్బులు అనేది కట్ అవ్వవు. అండ్ మీ సర్కిల్లో అయితే వీడియోని షేర్ చేయండి. నా వల్ల నలుగురు బాగుపడితే నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అది కేవలం మీ వల్లనే అవుతుంది. ఎందుకంటే నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసి ఆదరిస్తుంది ఎవరండి, మీరే కదా, ఓకేనా? ఇంతకు మించి మీకు బోర్ కొట్టివ్వను. నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బాయ్.